కౌంటర్ పార్ట్ వస్తే 100 మంది దాన్ని తిడుతురు. ఇప్పుడు ఎవరైనా ఫేవర్ చేస్తే వాడిని ఉతికి ఆరేస్తారు. ఒక్క సింగిల్ సపోర్ట్ కూడా. సోషల్ మీడియా ఫేస్బుక్ తీసుకో, వాట్సాప్ తీసుకో, నువ్వేమని తీసుకో, ఒకవేళ కేసీఆర్ ఎవరైనా ప్రశంసిస్తే 100 మంది అని తిడుతురు. ఇంతకుముందు ఒక్కడన్నా నాటోడన్నా క్రిటిసైజ్ చేస్తే ఇక నన్ను రకరకాలు తిడుతుండ్రి. అంటే ఎట్లా మారుతుంది పరిస్థితి అబ్జర్వ్ చేస్తారా మీరు కూడా జనరల్గా. జూన్ 1వ తేదీన సంగారెడ్డిలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రజా గర్జన సభ నిర్వహించబడతా ఉంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి సభాధ్యక్షతన అఖిల భారత కాంగ్రెస్ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ గారు ముఖ్య అతిథిగా పాల్గొనే ఈ సభలో తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు గ్రామ స్థాయి నుంచి వారు బూత్ కమిటీ కావచ్చు, లేదా ఎన్నిక కాబట్టినటువంటి లేదా పోటీ చేసినటువంటి వార్డు స్థాయి, గ్రామ స్థాయి, మున్సిపల్ స్థాయి, మండల స్థాయి ప్రజాప్రతినిధులు కావచ్చు, సహకార సంఘ ప్రజాప్రతినిధులు కావచ్చు, మాజీ ప్రజాప్రతినిధులు కావచ్చు, అందరూ కూడా ఈ సమావేశానికి తప్పకుండా రావాల్సిందిగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పక్షాన మెదక్ జిల్లా ఇన్ఛార్జ్ ఉపాధ్యక్షుడిగా యావత్ కాంగ్రెస్ శ్రేణులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. టీఆర్ఎస్ ఒకవైపు పరిపాలన యొక్క వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ప్రజలను మభ్యపెట్టేటువంటి ఆలోచనతోటి సర్వేల పేరు మీదనో లేక ఇంకొక ప్రజా సమస్యలు చర్చకు రావద్దని అటువంటి ఒక గ్యాసిప్ను తీసుకొచ్చి ఒక హాస్యాస్పదమైనటువంటి చర్చను బయటకు తెచ్చేటువంటి ప్రయత్నం చేస్తారు. దానికి చాలా దూరం. సర్వే ఒక పెద్ద జోక్. నిజంగా సర్వే మీద చిత్తశుద్ధి ఉంటే మా పార్టీ అధ్యక్షుడు ఒక ప్రశ్న అడిగిండు, బై నీ సర్వే మీద నమ్మకం ఉంటే వేరే పార్టీకే వచ్చిన రాజీనామా చేయించమన్నాడు. నిన్న హుస్నాబాద్లో హరీష్ రావు మాట్లాడుతూ మిమ్మల్ని రాజీనామా చేయమంటాడు. సర్వే నేను చేయించినా నువ్వు చేయించినావా? నీకే కదా విశ్వాసం ఉండాల్సింది. నెంబర్ 1 పాపం పోయినసారి ఈటెల రాజేందర్ నెంబర్ 2 స్థానం ఉండే, ఇలా నెంబర్ 2కు కేటీఆర్కి వచ్చింది, నెంబర్ 3 హరీష్ రావుకి వచ్చింది. పోయినసారి సర్వేలా ఈటెల రాజేందర్ కూడా డౌన్ అయింది. ఇంకొక మాట ముఖ్యమంత్రిని అడుగుతూ ఉన్నాం, నీ సర్వే ఆధారంగా స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే రాజయ్య గారికి 4వ స్థానం వచ్చింది. ఆయన తీసేసినాడు, అవినీతి ఆరోపణలను తీసేసారు. ఇలా ప్రజలను ఆయన 4వ స్థానానికి తీసుకొచ్చారు. ఆయనను మళ్ళీ ఉప ముఖ్యమంత్రి చేస్తావా అని అడుగుతాను. మీ సర్వేనే చెప్తుంది, నేను ఏమంటలేను. మేము ఆనాడు కూడా దళితుడనే కారణం మీదనే ఎటువంటి కారణం చెప్పకుండా మంత్రివర్గం నుంచి తొలగించడం. ఇది మొత్తం రాష్ట్రంలో దళితులకు ఒక పెద్ద గుండె కోత. వాళ్ళంతా బగబగ మండుతూ ఉన్నారు. వాళ్ళు 2019 కొరకు చూస్తూ ఉన్నారు. దళిత ముఖ్యమంత్రి కానీ లేదా 3 ఎకరాల జాగా కానీ ఇవాళ రాజయ్యని తొలగించిన విధానం మీద సరే ఆయనే మా దేవుడు కేసీఆర్ అని అంటుండొచ్చు, కానీ ఇలా నీ సర్వే చెప్తా ఉంది రాజయ్య స్థానం సర్వేలో 4వ స్థానం వచ్చింది. మళ్ళీ ఉప ముఖ్యమంత్రి చేస్తావా ముఖ్యమంత్రి అని అడుగుతున్నాం. ఇలా లేకపోతే సర్వే అంతా కూడా హాస్యాస్పదన. సర్వే అనేటువంటిది ఓన్లీ ఈరోజు ఉన్నటువంటి రైతుల పంటలు లేదా కొనుగోలుకు సంబంధించిన ఇబ్బందిని చర్చకు రాకుండా ఉండాలని. రాచకొండ శ్రీనివాసరావు కేసీఆర్ బంధువా కాదా మాకు తెలియదు, ఆయన బ్రాహ్మడా లేదా ఇంకేదో తెలియదు, కానీ ఆయనకు సంబంధించినటువంటి స్కామ్ను బయటికి రావడానికి చర్చ జరగకుండా ఉండడానికి చేస్తున్నావా, లేకపోతే అమిత్ షా పర్యటనను దృష్టి మరల్చడానికి చేస్తున్నావా, రాహుల్ గాంధీ పర్యటన మీద కంటే ఈ సర్వేల మీద చర్చ జరగాలని చేస్తా ఉన్నావా? ఇది ఓన్లీ ఇన్స్ట్రుమెంట్. కేసీఆర్ నేను చెప్పినా కదా, నెల రోజులు అనారోగ్యంతో లేదా ఏం వర్క్ లేక ఏం పని లేక ఫామ్ హౌస్లో అంటే బయటికి రాగానే కేసీఆర్ మౌనం వ్యూహాత్మకం అన్నట్టుగా ఈరోజు కూడా ఇక్కడటువంటి ప్రజా సమస్యల్ని పక్కన పెట్టడానికి, ప్రజా సమస్యలు చర్చ రాకుండా ఉండడానికి కొరకే ఈ బోగస్ సర్వే. ఈ సర్వే హాస్యాస్పదము. లేదు నిజమైతే వేరే పార్టీల నుంచి వచ్చినటువంటి వాళ్ళని రాజీనామా చేయించు, లేదా రాజయ్యకు 4వ స్థానం వచ్చింది మళ్ళీ ఉప ముఖ్యమంత్రి ఇవ్వు. నువ్వు మాటకు మాట జవాబు కాదు, మమ్మల్ని రాజీనామా చేయమంటావు. అరే భయ్, అంటే ప్రతిపక్షం ఉండనే ఉండద్దు అనుకునేటువంటి పరిస్థితి, లేకపోతే మావోలు ఏమన్నా నీకు చెప్పిరా మేము నువ్వే చెప్పినావా 2 సీట్లు వస్తాయని? జగిత్యాల జీవన్ రెడ్డి సాగు ఇక అక్కడ కూడా పరిస్థితి అంటే అచ్చా 36% వచ్చినటువంటి మన వేములవాడ రమేష్ రావు సర్వే పేపర్ చూసాడు. 36% వచ్చిన రమేష్ రావు గెలుస్తాడట, 50% ఉన్నటువంటి జీవన్ రెడ్డి ఓడిపోతున్నాడట. అంటే పరిస్థితి ఎట్లుందంటే ఊరికేనే చెప్తే కదా, బాతాల పోషెట్టు అంటే 3 ఆవులు
36 దొడ్లు కట్టేయడానికి పట్టకుంటే 10 బయట కట్టేసిండట అన్నట్టుకున్నది సామెతకు అంతే. అరే 111 గెలుతాడు ఓడి గెలవడంటే ఏమన్నా అన్నదే ఇవాళ నవ్వేటోడు దేంతో నవ్వనో అర్థమవుతలేదు. కేసీఆర్ భాషలో దేంతో నవ్వాలా ఆ కేసీఆర్ దేంతో నవ్వుతున్నా కూడా తెలుస్తుంది మాకు. అసలు సర్వే ఏంది నేను ఎవరు చేసిండు ఏం శాంటిటీ ఉన్నది వాడిని బయట పెట్టు. ఏం శాంపిల్ ఏం క్వశ్చన్ నువ్వే పరీక్ష పత్రం నువ్వే జవాబులు మార్కులు ఇష్టం నువ్వే ఎవరికి ఇష్టం ఉంటే వాడికి రాస్తావు. పుట్టమదు తక్కువైంది అంటే మళ్ళీ నేను చెప్తున్నా ఇలా కేసీఆర్ నీ మాట మీద నిలబడతావు అనడానికి ఎక్కడ లేదు. ఇవాళ ఏమన్నావు ప్రతి అభ్యర్థికి టికెట్ ఇస్తా మళ్ళీ అంటున్నావు. నువ్వు ఇవాళ ఉన్నటువంటి నీ పార్టీ లీడర్లందరికీ టికెట్లు ఇస్తా అంటే ఛాలెంజ్ చేస్తున్నా. వాళ్ళకి టికెట్లు ఇచ్చిన తర్వాత నువ్వు మొత్తం మందికి ఇస్తా అంటే నేను పోటీ చేయబోవా నేను కూడా. ఎందుకంటే వాళ్ళందరికీ ఇచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది నేను రాజ్యసభ అవుతా పర్వాలే. ఛాలెంజ్ చేస్తున్నాం ఇలా. నేను రాజకీయ సన్యాసం తీసుకోను. కేసీఆర్ మాట ప్రకారంగా ఇవాళ ఏదో అటు ఇటు పోతారు కావచ్చు. ఒక రిపోర్ట్ ఉంది మొన్న ఒక ప్రశ్న అడిగిన 30 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బీజేపీలో కలవడానికి సిద్ధంగా ఉన్నారు అనేటువంటి ఒక మాట చర్చకు వచ్చినప్పుడు భయపడి మీ సిట్టింగ్ ఎమ్మెల్యే మొన్నందరూ కూడా అభద్రతా భావనకు గురైనరు. అరే ఏంద్రాబాయ్ మా సర్వేకి ఇట్లా చెప్పిండు మమ్మల్ని ఫెయిల్ చేసిండు అనే ఒక చర్చల అభద్రత గురైతే వాళ్ళందరికీ ఎలక్షన్ ఖర్చు కూడా నేనే ఇస్తా మీ అందరికి టికెట్లు ఇస్తా అంటే అభద్రతా భావం ఉందా లేదా? ఈ మాట మీద నిలబడతావా అని అడుగుతావు. ఇప్పటికి అనేక మాటల మీద నిలవలే. నువ్వు మాట మీద నిలబడితే వచ్చే ప్రభుత్వం ఎట్లయినా కాంగ్రెస్దే. నువ్వు వాళ్ళందరూ టికెట్లు ఇస్తే నేను పోటీ చేయపోవా.